హే పులి, అది అసలు తలకాయ అనుకుంటున్నావు పుచ్చకాయ అనుకుంటున్నావా? అలా కొట్టేసుకుంటున్నావు. అయినా నీకంత కష్టం ఏమొచ్చిందని? ఓహో, అదా నీ బాధ. దానికోసమే తలకాయ కొట్టేసుకుంటారా పిచ్చోడా? ఇంకా నయం, నీ మెదడు మోకాల్లో ఉంది కాబట్టి సరిపోయింది. అదే తలకాయలో ఉంటేనా? అయినా నీకు కావాల్సిందేంటి? సబ్స్క్రైబ్ చేయాలి అంతేగా. మన ఆడియన్స్ చెప్తే వింటారు. ఏ ఆడియన్స్ చూసారుగా మన పులిగాడు బాధ. చూస్తుంటే నూతులు దూకేసేలా ఉన్నాడు. కొంచెం అక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. ఎంత ప్రశాంతమైన వాసన. బిర్యానీ స్మెల్ అదిరిపోయింది. పక్కింట్లో ఉన్న ఆసిఫ్ ఆంటీ అనుకుంటా బిర్యానీ చెత్తపడేస్తుంది. మనం కూడా అందరికి హ్యాపీ రంజాన్ ఇచ్చేద్దాం. హ్యాపీ రంజాన్ నువ్వు పెడితే బిర్యానీ కోసం అని తెలిసిపోతా. ఎత్తి తెలియని మనకు కావాల్సిన బిర్యానీ. మనం స్నానం చేసి వచ్చిన బిర్యానీ వచ్చేస్తుంది. బిర్యానీ హలీం బిర్యానీ. చిన్ని చిన్ని ఆశ కోడి ముక్కలాస పంపుతాడు భాష కిస్సెస్ పంపేశా. చికెను లేదా మటను ఓకే. చిన్ని చిన్ని ఆశ కోడి ముక్కలాస. అమ్మా చికెనా మటనా? చికెన్ ఏంటి మటన్ ఏంటి? అదే అమ్మా రంజాన్ కదా, చికెనా మటనా? ఏమీ లేదు, గోంగూర పచ్చడి. గోంగూర గోంగూరేంటి? ఏంట్రా నీ బాధ? అదేటమ్మా అంటావు, ఈ రోజు రంజాన్ కదా, ఆసిఫ్ అంటే ఇంకా పంపలదా? నాకు ఆసిఫా ఆంటీకి వారం రోజుల క్రితం గొడవైందిరా, అందుకే పంపదనుకుంటా. గొడవ? రంజాన్ ముందు రోజు ఆవిడ ఎందుకు గొడవ పెట్టుకున్నావే? గొడవలు పెట్టుకునే ముందు రంజాను శ్రీరామనవమి అని చూసుకొని పెట్టుకుంటారేంట్రా? వెళ్తావా? అది కదే, మరి ఇప్పుడు బిర్యానీ ఏంట్రా నీ గోల? బిర్యానీ తినకపోతే చచ్చిపోతావా? వెళ్ళి లోపలికి. రంజాన్ రోజు బిర్యానీ తినకపోతే అలాగే. ఓ ఐడియా, ఈ ఆంటీకి మనం కనపడితే ఆవిడే పిలిచి బిర్యానీ దీదీ తేరా దీవా దీవానా, దీదీ తేరా దీవా దీవానా, అరే రామ్ అక్క నీ మొగడంతో ఎర్రడే, అయ్యో రామ పిట్టలకే వలవేస్తాడే, तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना का सो, నీ ప్రేమే నాకు ఆరాధను, ప్రేమించే గుండె ఒక మందిరం. అమ్మ నాన్నమ్మ కొట్టుకున్న గొడవకు మధ్యలో నాన్న బలైనట్టు అమ్మ ఆంటీ కొట్టుకుని నేను బలైపోతున్నాను బిర్యానీ దొరకకుండా. ఇప్పుడు బిర్యానీ తీరపోతే ఎలాగా? మొత్తం మరిగిపోతుంది. ఎవరో ఎడుతున్నారు? ఎవరు? సునీత సునీత పులి, ఎందుకు ఎడుతున్నావు? మీ అమ్మ సరిపోయిందనా లేదా మీ నాన్న ఇంకా పోలేదనా? అది కాదు పులి. అసలు ఏం జరిగిందంటే, అబ్బా చాలా బాగున్నాను. హే రుక్ సార్, ఏంటి నా కోసమే ఎదురు చూస్తున్నారా? పదండి వెళ్ళి తిందాం. ఇంకెక్కడ తినేది? ఆల్రెడీ మటన్ బిర్యానీ అయిపోయింది. అయిపోయిందా? మరి ఇంకెక్కడ ఉంటది? నువ్వు గంటల రెడీ అయితే అదేంటి రుక్ సార్, నేను వచ్చాక తిందాం అనుకున్నాం కదా. అంటే మాది కూడా అలానే అనుకుంది, కానీ అందరూ వచ్చేసరికి స్టార్ట్ చేసింది. మరి నా కోసం కొంచెం తీసి పెట్టచ్చు కదా. అస్సలు మిగలలేదే, బాగుందని అందరూ ఎక్కువ తినేసింది. అబ్బా ఏ మాటగా మాట, మటన్ బిర్యానీ ఉంది బాబు. ఆ లేత మాంసం ఆ బిర్యానీలో కలుపుకొని అలా పొగలతో తింటుంటే, దాంతో పాటు అలా చికెన్ కబాబ్ నంచుకొని తింటే ఉన్నది. మరి నాకు బిర్యానీ లేదా? అయినా దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ పరంజ్యోతి నన్ను ఎక్కిరిస్తూ మాట్లాడింది. అంతేకాదు మంచి బిర్యానీ తిన్నానని తెగ పోజులు కొడుతుంది. నేను దానికంటే మంచి బిర్యానీ తినాలి. ఏంటి పులి అలా చూస్తున్నావు? ఏంటి పులి, నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు. నా ప్రాణంతో పని అడిగావు కదా. అదే ఎప్పుడు ఏం అడగలేదు కదా. ఈ డీటెయిలింగ్ మీద స్టిక్ అయినట్టుంది. ఇప్పుడు అడుగుతున్నాను పులి, నేను ఆ రుక్ సార్ పరంజ్యోతి కంటే మంచి బిర్యానీ తినాలి. ఇంకా
చెప్పాలంటే నిజాం నవాబులు తిన్న బిర్యానీ తినాలి. పులి ఏంటి అలా అయిపోయావు? ఆగలే, నీ కోరికలు ఏంటంటే బొర్రపోతుంది. కొంచెం టైం చెప్పు పులి, నా కోరికను తీర్చలేవా? తీరుస్తా. తీర్చక చచ్చుతానా? తీరుస్తాను. నేను ఒకరిని చచ్చాను కదా, తీర్చే చచ్చుతాను. థ్యాంక్ యూ పులి. ఇంతకీ నాకు నిజాం బిర్యానీ వండిస్తావా లేదా కొనిస్తావా? ఏదో తప్పలే. ఆ? అదే సుల్తా, ఏదో చేసి తినబెడతా అంటున్నాను. ఆహా, అవునా? థ్యాంక్ యూ పులి. మా పులి మామూలుడు కాదు. అవును, పెద్ద దరిద్రుడు. పులి ఇంకేంటి మరి, వెళ్దామా? అప్పుడేనా? నువ్వు కొంచెం రెడీ రా. బిర్యానీ ఇక్కడ వెళ్ళేది, కొంచెం అందంగా రెడీ రా. సరే పులి, నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చేస్తాను. నువ్వు కూడా రెడీగా ఉండు, సరేనా? పోడి అమ్మ, ఇదేమో నైజాం బిర్యానీ అంట. మన దగ్గర 50 రూపాయల బిర్యానీ కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేయాలి? నా జోబులో డబ్బులు తీసేద్దామా? ఇది కాదు, అమ్మ పోపుల డబ్బులు దొబ్బేద్దాం. ఇలా కాదు కానీ ఇంట్లో ఏదో డబ్బు మూర్తులే. ముందు ఎపిసోడ్ ఇలాగే చేస్తాను. వాసిపోయింది. ఏం చేస్తావు రా పులి? మసక్కలి మసక్కలి ఏ అనార్కలి అనార్కలి ఏ మసక్కలి మసక్కలి యా అనార్కలి అనార్కలి మాయా మాయా మసక్కలి మస మస మసక్కలి కలక్కలి కలక్కలి. ఏటమయ్యా చూసుకుని అలా వెళ్ళిపోతున్నావు? నీ మొహం చూస్తే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వేదో పెద్ద ట్రబుల్లో ఉన్నావు. నిన్ను కదిపితే నేను పెద్ద బబ్బులు అయిపోతానని. మాయా, నా కోపం ట్రిప్ లేకపోతే చెప్తాను. ఏ ఆట ప్రతిసారి నువ్వు దారిపోయే గంప ఏదో తీసుకురావడం, అది తీసుకొచ్చి నాకు అంటించడం, క్లైమాక్స్ లో నీతో పాటు నాకు కూడా దెబ్బలు పడుకోవడం, వరుసగా సిరీసులు కొద్ది ఇదే వరుస. రే మాయా, ఇప్పుడు అలా కాదు, మొత్తం ట్రెండ్ మారింది. ఏం మారింది రాలేడు? నా వల్ల నువ్వు దెబ్బలు తింటావా ఈసారి? ఏంటి మ్యాటర్ కంటే మాయా, ఈ రోజు రంజాన్ కదా, ఈ చేతుల మీదుగా నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుందా? రే అల్లుడు, చేతుల మీదుగా చికెన్ బిర్యానీ, కాళ్ళ మీదుగా కైమా బిర్యానీ, ఇలాంటి మాటలు నాకు చెప్పకరా. సరిగ్గా మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే మాయా, అది సాగతీకు. చెప్తా. ఏం లేదురా మాయా, ఓసారి గాల్లో చూడు. పెట్ట ఎగురుతుంది. కాదు, అలా గాల్లో చూడమన్నా క్లాస్ లో చెప్తాను అర్థం. నోరు ఊసు చూడు. కాదే, కళ్ళు కనపట్లేదా? పైన రెట్టడింది. సర్లే రాలేదు. ఇప్పుడు ఏంటి? ఆ సుందరికి బిర్యానీ కావాలి అంతేగా. పద. మాయా ఏడకు, అసలే ఎద్దులో ఉన్నావు, బాగోదు. మాయా, ఎంత డబ్బులు ఎక్కడేరా? డబ్బులా? డబ్బులు ఉన్నాయని ఎవడన్నాడు? మరి ఎలా మాయా? నా దగ్గర ఐడియా ఉంది. ముందు ఆ పుట్టంకాయని కూడా వచ్చేమని. ఓకేరా మాయా. అమ్మ హీరోయిన్, త్వరగా వస్తే కథలో ముందుకెళ్దాం. అబ్బా భలే ఉన్నారా, గంటకి తగ్గ బొంతల్లాగా. పదండి. ఎక్కడికా మాయా? నీకు బిర్యానీ కావాలా, ఆన్సర్ కావాలా? బిర్యానీ. అయితే మూసుకో. నువ్వు నా చేయి పట్టుకో. అమ్మా సునీత, నువ్వు మావాడి చేయి పట్టుకో. నీ సిగ్గు శ్రీకాకుళం వెళ్ళా, పట్టుకో అమ్మా. సీను డెకాయిట్ హలీం అదిరిపోతుంది బాయ్. ఆవో 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 బీబీ, అస్సలాం లేరీ, గరం గరం హలీం రెడీ. ఆవో బాయ్ ఆవో. ఇలాగే గనక వ్యాపారం కొనసాగితే ఇంకో 100 గేదెలు కొనేయచ్చు. సునీత, నువ్వు ఇక్కడ ఉండు. అసలు కొట్టుకున్నావు కదా, తొక్కితే అప్పం అయిపోతావు. బిర్యానీ అడుగుతాను. పులి ఏంటి సునీత, జాగ్రత్తగా వెళ్దామంటావా? కాదు, హలీం కూడా తెస్తావేమో అని. సరే సునీత, నువ్వు చెప్పాక తాగని ఉంటారా? సీను డెకాయిట్ హలీం అదిరిపోతుంది బాయ్. ఆవో 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 బీబీ. మాయా, అక్కడ హలీం అవుతున్నారు. పద. మీరు ఏంటి ఇక్కడ? నేను మీకు తెలుసా? మీ గొంతు కూడా ఎక్కడ విన్నట్టుంది. నై నై, మాది గొంతు మీది ఎందుకు వింటుంది? నాది పేరు డకాయిట్. సీను డెకాయిట్, పేరే తేడా ఉందే. నాది గొంతుకు తేడా ఉంటే మీది ఎందుకు? హలీం కావాలా? కావాలి. 200 రూపాయలు దో సావు. డబ్బులేంటి? రంజాన్ రోజు ఫ్రీగా ఇస్తారు కదా. ఫ్రీ మే హోనా క్యా? ఇది ఓల్డ్ సిటీ హలీం. ఇక్కడ హలీం ఫ్రీగా ఎందుకు దొరుకుతుంది? అసలు మిమ్మల్ని ఇలా చూస్తే మాది వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వరు. ముందు యహాసే నికల్ జాओ. త్వరగా వెళ్ళకపోతే తర్వాత మీ ఇష్టం. అల్లుడు, ముందు ఎక్కడి నుంచి వెళ్దాం, పద. అదేట్రా, మరి హలీము బిర్యానీ. ముందు ప్రాణం ఉండాలి కదరా, పద.
మీ ఆటలు నా దగ్గర సాగురా. ఫ్రీగా బిర్యానీ కావాలంట యతవలకి. ఆవో మై ఆవో, 200 में హలీం మిల్తా ఆవో. ఆ బిర్యానీ వచ్చేసిందా? హలీం ఎక్కడా? సునీత నువ్వు జాంబీలాగా ఆగ్రహించు, కాస్త శాంతపడు. ఇదేంటి ఎలా అయింది? అదే నాకు అర్థం కావట్లేదు మాయా. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకేముంది, వచ్చిన బస్సుకు వేలాడుతూ తిరిగి వెళ్ళడమే. ఎంత దాకా తీసుకొచ్చి సునీతకు ఇప్పుడు హలీము బిర్యానీ ఇప్పించకపోతే నా ఫ్యాన్స్ అట్టపోతారా? ఈడి ముఖానికి ఫ్యాన్స్. ఏంటి మాయా ఏదో అన్నా? ఏం లేదులే, ఇలాంటి దరిద్రమైన టైంలోనే నీకు దరిద్ర కొట్ట ఆలోచన ఒకటి వస్తుంది కదా, అదేంటో చెప్తావు. మాయా వచ్చింది. గ్యాప్ కూడా ఇవ్వవా? చెప్పు. ఆ హవా హవా ఏ హవా. ఆ? Rumba. Samba. Rumba. మతం అంటే మనుషుల్ని విడదీసేది కాదు, కలిపేది. ఉన్న దాంట్లో నలుగురికి పంచి పెట్టడమే అల్లా మనకు నేర్పేది. సలాం వాలేకుం బాబాజీ. వాలేకుం సలాం బేటా. हमारा बच्चा थोड़ा మాఫ్ కరోనా. జీతే రహో బేటా. బాబాజీ ఉదయం నుంచి మాది ఏమీ తినలేదు, అలాని ప్రార్థిస్తూ బతికేశాం. కొంచెం మటన్ బిర్యానీ హలీం ఏదైనా. దాందేముంది, నేను ఇస్తాను. మాయా నువ్వు సూపర్ రా. ఆ విషయం నాకు తెలుసులేరా. ఒకే దెబ్బకు 2 పెట్టలు. 2 పెట్టలేంట్రా? సునీతగా కాక ఇంకెవరన్నా లైన్ వేస్తున్నావా? అది కాదు మాయా, పొద్దున్నది నేను కూడా బిర్యానీ తినలేదు. అంటే ఈ ఆపరేషన్ సునీత కోసం కాదనమాట. ఆపరేషన్ సునీత కోసమే, కానీ అందులో సగం ఆట నాకు. ఏడ్చావులే పద. వీళ్ళు ఏంటి ఈ గెటప్ లో ఉన్నారు? అంటే ఏదో మాత్రం జరుగుతుంది. వీళ్ళని ఇలా ఊరికే వదిలేయకూడదు. మీది ఇందాక వచ్చి హలీం అడిగింది కదూ? లేదండి, వాళ్ళది వేరు మాది వేరు. అచ్చా, మీది నామే ఏంటి? వస్తాను. తుంబోలో వస్తాను. ए रुको रुको इमाम जी, ये वाला हमारे लोग नहीं है, जरा देखो ना. ఏం బేటా? వీళ్ళది మన వాళ్ళది కాదు, వీళ్ళది దొంగ వేషం వేసింది. కాదండి, మీది మాదే, మాది మీదే. అయితే ఒకసారి నమస్కారం పెట్టండి. దొరికిపోయింది, వీళ్ళది దొరికిపోయింది. ఎందుకు ఇట్లా చేశారు? అంటే నేను ప్రేమించిన అమ్మాయి బిర్యానీ తినాలని అడిగిందండి. మాకు ఎక్కడ దొరకలేదు, డబ్బులు కూడా లేవు. ఇక్కడికి ఇలా యాస్ వేసుకొని వస్తే ఫ్రీగా వస్తారేమో అని ఇలా చేసాం సార్. అంతే అండి, అంతే, క్షమించండి. ఈ మాత్రం దానికి వేషం ఎందుకు బేటా? అడిగితే బిర్యానీకి మేమిస్తాం కదా. మనందరిది ఎంతో చరిత్ర కలిగిన భారతదేశం బేటా. మతాలు వేరు కావచ్చు, కానీ మన మనుషులంతా ఒక్కటే. అసలు మిమ్మల్ని ఇక్కడ కొడతారని చెప్పింది ఎవరు? ఇదిగోండి ఈ గెటవతనే. లేనిపోని మాటలు చెప్పి మనుషుల మధ్య భేదాలు పెంచుతావరా బద్మాష్. అరే ఇతన్ని తీసుకెళ్లి జిలేబీ తినిపించండి. జిలేబీ ఆడతారా? జిలేబీ అంటే కింద పైన కోటింగ్ రా. అవునా? జిలేబీ వెళ్ళి రండి, వచ్చేటప్పుడు శ్రీరామనవమికి పానకం తీసుకురండి. ఓకే జీ, వస్తాం. థ్యాంక్ యూ. సునీత బిర్యానీతో పాటు హలీం కూడా తీసుకొచ్చేస్తా. హై థ్యాంక్ యూ పులి. అబ్బా వద్దు, వద్దు, అబ్బా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కాళ్ళ డింకులు ఎత్తాను.